చిట్టిగా వాడుతున్నాం కదా. ఈ బంగాళదుంపలు మనం ఫస్ట్ కొంచెం లైట్ వేసుకోవాలంటే కొంచెం అంత మైదా పిండి కొంచెం అంతా నీళ్లు పోసి చిక్కటి మరి పల్సటి గ్రేవీ చేసుకుంటే దీన్ని పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో మనం బంగాళదుంపలు వేసేసుకొని దీన్ని వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ బంగాళదుంపలు కోటింగ్ ఉంది, మరి వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. మనం ఈ బంగాళదుంపలు ఫ్రై చేయడానికి ఈరోజు మనం న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. అయితే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ, డి కూడా ఉంటాయి. అవి తినడం వల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మరి ఈ నూనె వేసి మనం ఈ బంగాళదుంపలు ఫ్రై చేస్తున్నాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇవి ఆల్రెడీ సగం ఉడికిపోయిన బంగాళదుంప, వీటిని పైన కొంచెం కోటింగ్ ఇవ్వడం వల్ల మన బంగాళదుంపలు సాస్లో వేసి కుక్ చేస్తే భలేగా ఉంటాయి. మరి పైనుంచి వేయకుండా ఇలా నూనె మన మీద పడకుండా కొంచెం ఇలా వేసుకుంటే ఏంటి, చాలామంది ఏంటంటే భయానికి పైనుంచి వేస్తారు, దానివల్ల ఇంకా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. అలా అవ్వకుండా కొంచెం దగ్గర నుంచి వేసుకుంటే నూనె మీద పడకుండా కొంచెం అంత కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకొని ఈ బంగాళదుంప ముక్కల్ని ఇలా పెట్టేసుకున్నాం. ఈ బంగాళదుంపలు ఫ్రై అయిపోయినాయి, కానీ వీటిని మనం ఎంత క్రిస్పీగా చక్కగా చేసుకోవాలి. కొంచెం టేస్టీగా ఉన్నాయి బంగాళదుంప. ఎన్నోసార్లు చెప్పాను, ఈ బంగాళదుంప దానిపైన తొక్కతోటి కనుక ఫ్రై చేసి మనం చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బంగాళదుంప. సో మరి ఇప్పుడు మనం డిష్ రెడీ చేసేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే అంటే అన్ని కంగారు పడి వేయకుండా ఇందులో ఏమేమి వేసుకున్నామో ఒక బౌల్లో కనవసరం. చూడండి, ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాము. ఇందులో సోయా సాస్, అలాగే దీంట్లో రెడ్ చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్ ఇది పేస్ట్ అన్నమాట, రెడ్ చిల్లీ పేస్ట్. ఈ రెడ్ చిల్లీ పేస్ట్ వేసిన తర్వాత గ్రీన్ చిల్లీ సాస్. ఇది మనకి మార్కెట్లో గ్రీన్ చిల్లీ సాస్ అని దొరుకుతుంది. మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఈ సాస్లో ఏంటంటే కొంచెం తీయదనము, కొంచెం కార్న్ స్టార్చ్ అన్ని మిక్స్ అయి ఉంటాయి, అందుకే అది చిక్కగా ఉంటుంది. ఇలా వేసుకుంటే ముఖ్యంగా మనం ఈ డిష్లో మనం కార్న్ ఫ్లవర్ ఏం టిఫిన్కి వాడాలి, అలాంటి వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి నెక్స్ట్ వెనిగర్. వెనిగర్ వేసిన తర్వాత ఏంటి